కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 2014 నుంచి 19 వరకు ఎక్కువ రోజులు సమావేశాలు నడిపింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. దాదాపు ఒక సెషన్ 32 రోజులు నడిపించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ మొత్తంగా 16 రోజులే సభ నడిపిందన్నారు. కాంగ్రెస్ 2 నెలల్లో ఓవరాల్ గా రేపటికి 40 రోజులు సభ జరిపినట్టుగా లెక్క అన్నారు ఆయన. ప్రతిపక్షాల మీద బురద జల్లే కార్యక్రమం కోసం సభ పెట్టారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ నడపాలంటేనే కాంగ్రెస్ జంకుతోందన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. ఎమ్మెల్యేల సంతాపాలు, 2 ఘోష్ కమిషన్ ఇలా 2-3 విషయాల్లోనే సభ నడిపారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే ప్రతిపక్షం బాధ్యతన్న హరీష్ రావు, కానీ తాము లేవనెత్తిన ఒక్క అంశం కూడా చర్చించలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పట్టించిందని నిప్పులు చెరిగారు. మందబలం, అధికార బలంతో ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రెస్ మీట్ తో కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతోందన్నారు హరీష్ రావు. తమపై మళ్లీ బురద జల్లడానికి అసెంబ్లీ నడుపుతున్నారని దుయ్యబట్టారు. 45 టీఎంసీలకు మీరు సంతకం పెట్టారా లేదా చెప్పాలని నిలదీశారు. 45 టీఎంసీలకు ఒప్పుకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలను ఎండబెడతారా అంటూ నిప్పులు చెరిగారు. డీపీఆర్ వాపసు వచ్చిందా లేదా అని ప్రశ్నించారు. అందులో సంతకం మీది కాదా అని నిలదీశారు. ప్రశ్నించే హక్కు అంటూనే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని 15 రోజులు ఖచ్చితంగా నడపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉత్తమ్ లాగా తాము ప్రిపేర్ కాకుండా ఏమీ రావడం లేదని చురకలంటించారు. తాను ఘోష్ కమిషన్ పై మాట్లాడుతుంటే 7 మంత్రులు అడ్డుపడ్డారని హరీష్ రావు గుర్తు చేశారు. పదే అడ్డుపడితే తాను మంత్రులకు సమాధానం చెప్పాలా, సబ్జెక్ట్ మాట్లాడాలా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కిందన్నారు. మైక్ కట్ చేయొద్దని, సబ్జెక్ట్ మాట్లాడినంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పటి వరకు హౌస్ కమిటీలే వేయలేదని హరీష్ రావు విమర్శించారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు కూడా ఫెయిల్ అయ్యారన్నారు. శాసనసభకు మొత్తం 18 కమిటీలుంటాయని, కానీ ఏ ఒక్కటి కూడా వేయలేదని వివరించారు. ఓటింగ్ లేకుండా బ్యాక్ డోర్ నుంచి నామినేషన్ వేయించి ఆమోదించారని మండిపడ్డారు. రైతు బంధు వేయాలి, రైతుల సమస్యలు సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరతపై చర్చ జరగాలన్నారు. రైతు బంధు 2 పంటలకు ఎగ్గొట్టినందుకు చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిగా చేయనందుకు చర్చ జరగాలని తేల్చి చెప్పారు. హిల్టు పాలసీపై 5 లక్షల కోట్ల కుంభకోణంపై చర్చ జరగాల్సిందేనన్నారు. ట్రిపుల్ పై చర్చ, జాబ్ క్యాలెండర్, గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలపై కూడా డిస్కషన్ జరగాలన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, డీఏలపైన చర్చ జరపాలని కోరారు. ఫ్యూచర్ సిటీ, ఫార్మర్ సిటీ, హైడ్రా బుల్డోజర్లపైన సభలో చర్చించాలన్నారు హరీష్ రావు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మరి మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులనే జరపాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా అనేక అంశాలపై చర్చించేందుకు కూడా డిమాండ్ చేస్తున్నామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కాసేపటి క్రితమే వెల్లడించారు. ప్రధానంగా ఈ సమావేశాలను దాదాపు 15 రోజులు చర్చించాలని కూడా తాను డిమాండ్ చేశారు. ఎందుకంటే కేవలం 2-3 రోజులకు పరిమితం చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, ప్రజా సమస్యలను చర్చించకుండా పక్కదారి పెట్టిస్తూ ప్రధాన ప్రతిపక్షాన్ని విమర్శించేందుకే ఈ సభలు నడిపిస్తున్నారు. 2 సంవత్సరాల్లో కేవలం కొద్ది రోజులు మాత్రమే ఈ సభ నడిపించారంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా 16 రోజులు నడిపించి ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో రేపటి సమావేశంతో 40 రోజులు మాత్రమే గడుస్తుంది. ఏడాదికి 45 రోజులు సమావేశాలు నడిపించాలని గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి, గత ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు జంకుతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అన్ని వ్యవస్థలను 2 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం చేసింది. అసెంబ్లీలో వేసినటువంటి కమిటీలు ఏవి కూడా లేవు. దాదాపు 18 కమిటీలు ఉంటాయి. 18 కమిటీలను కూడా వేయలేదు. అటు పీఏసీ కమిటీ కూడా బ్యాక్ డోర్ నుంచి ఒక నామినేషన్ వేయించుకొని పూర్తిగా దాన్ని ఆమోదించిందంటూ కూడా చెప్పారు. అది కూడా నామినేషన్ కావచ్చు, ఆ చైర్మన్ పదవిని ఎవరికి ఇచ్చారో తెలుసు కదా అంటూ కూడా తాను ప్రశ్నించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటు మరీ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో 45 టీఎంసీలకు ఒప్పుకోవడం పట్ల ప్రభుత్వం పైన విమర్శలు అయితే గుప్పించారు. మొన్న ఇటీవల కాలంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా పారిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ సమావేశాలకు తెరలేపింది. ఖచ్చితంగా ఈ సమావేశాల్లో ప్రతి అంశం పైన మాట్లాడతాం,
ఏదైతే అడ్డుపడకుండా సరైన సమయం ఇవ్వాలి, మైక్ కట్ చేయకూడదంటూ కూడా చెప్పారు. 45 టీఎంసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందా లేదా, సంతకం పెట్టిందా లేదా అనే అంశం పైన కావచ్చు, డిపిఆర్ వెనక్కి వచ్చిందా లేదా అనే అంశాలు ఖచ్చితంగా చర్చించాలి. ఎంతసేపు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా పూర్తి స్థాయిలో మాట్లాడేటువంటి హక్కును కల్పించాలి, మైకును కూడా కట్ చేయొద్దంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఎంతసేపు ప్రతిపక్షాన్ని విమర్శించేందుకే సభను నడుపుతున్నారు తప్ప ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ఖచ్చితంగా 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి అటు 2 పంటలకు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు అంశం కావచ్చు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయనందుకు ఒక 0.5% కూడా కొంతమంది కూడా కాలేదు కాబట్టి వాటిపైన చర్చ జరగాలి, ఫీజు రీయింబర్స్మెంట్ మీద చర్చ జరగాలి, గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పైన చర్చ జరగాలి. అంతేకాకుండా హిల్ట్ పాలసీతో పాటు ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ముందేసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలపైన చర్చించాలంటూ కూడా తాను ప్రశ్నించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎంతసేపు ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ అంశాలపైన చర్చించాలని కూడా తాను డిమాండ్ చేశారు. ప్రధానంగా కొన్ని అంశాలను కూడా తాను మాట్లాడుతూ వస్తూనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందంటూ కూడా తాను ప్రశ్నించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా డిపిఆర్ పైన కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో డిపిఆర్ వెనక్కి వచ్చిందా లేదా, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఎందుకు తొక్కి పెడుతుందంటూ కూడా తాను చర్చ జరగాలి. అటు పాలమూరు రంగారెడ్డి విషయంలో 45 టీఎంసీలకు ఒప్పుకోవటం పట్ల అటు రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మారుస్తారా లేదా మహబూబ్ నగర్ జిల్లాను ఎడారిగా మారుస్తారా, మహబూబ్ నగర్ జిల్లా పాటు ఇటు నల్గొండ జిల్లాను ఎడారిగా మారుస్తారు. ఈ 45 టీఎంసీలు ఏ జిల్లాకు పంపిస్తారో సమాధానం చెప్పాలని కూడా మేము ప్రశ్నించినటువంటి ఏ ఒక అంశం పైన కూడా చర్చ జరగకుండా గత సమావేశంలో ఘోష్ కమిషన్ పైన మాట్లాడుతుంటే దాదాపు మంత్రులు 7 మంత్రులు లేసి అడ్డుపడ్డారు. తనకు సరైన సమయం ఇవ్వకుండా మైక్ కట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. కన్క్లూడ్ చేయాలంటూ కూడా స్పీకర్ చెప్పిన అంశం పైన కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పూర్తి స్థాయిలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఫెయిల్ అయ్యారంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రేపు జరిగేటువంటి సమావేశంలో ఒకవేళ గనక రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కనుక ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి అంశం పైన, ఇరిగేషన్ పైన, ప్రతి అంశం పైన ప్రిపేర్ అయ్యే వస్తాము, వాళ్ళలాగా ప్రిపేర్ అయ్యి రాకుండా మేము ఉండమంటూ కూడా తాను ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా 15 రోజుల సమావేశాల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించాలంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రేపు జరిగేటువంటి సమావేశంలో అసలు అసెంబ్లీ హౌస్ కమిటీలు ఎందుకు వేయలేదంటూ కూడా తాను ప్రశ్నించారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏదైతే ఉన్నటువంటి ఈ సమావేశాలను 15 రోజుల పాటు నడిపించాలి. గత ప్రభుత్వాన్ని ఎంతసేపు విమర్శించడం తప్ప ఎక్కడ కూడా ప్రధాన సమస్యలపైన చర్చ జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది. ఖచ్చితంగా హిల్ట్ పాలసీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఏదైతే RRR కు సంబంధించినటువంటి భూ అలైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇలా రైతు సమస్యలు, ఎరువుల విషయంలో కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఒక యాప్ను కూడా తీసుకొని వచ్చి రైతులకు కనీసం ఒక బస్తా ఎరువును కూడా ఇవ్వట్లేదు. ఖచ్చితంగా రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యూ లైన్లలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఆ ఎరువుల అంశాన్ని కూడా ఇందులో చర్చించాలని కూడా తాను డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ అంశాలన్నీ కూడా తీసుకొస్తూనే 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపి హిల్ట్ పాలసీ పేరుతో అటు ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా అప్పనంగా లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా చర్చ జరపాలని కూడా కోరుతా ఉన్నారు. రేపటి నుంచి జరగబోయేటువంటి సమావేశాలకు సంబంధించి ఈ 15 రోజుల సమావేశాలు ఖచ్చితంగా జరిపితేనే ప్రధాన సమస్యలన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ప్రజా సమస్యలన్నీ కూడా బయటకు వస్తాయని ఆ అంశంతో అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఏ అంశం కూడా తెర మీదికి రాకుండా అటెన్షన్ డైవర్షన్ చేస్తుందంటూ కూడా తాను మండిపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి విషయంలో చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా బహిర్గతం చేస్తాము, తమకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వస్తున్నాం కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరంగా వివరిస్తామంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.